హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డిఫరెంట్గా ఉన్న డెఫినెట్గా నచ్చే రెసిపీ. అదే మన బర్డ్ నెస్ట్ రెసిపీ. ఇది చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలే కాదు, పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బర్డ్ నెస్ట్ అనేది పొటాటోస్తో చేస్తాము. కాబట్టి నేనైతే 3 పొటాటోస్ని తీసుకున్నాను. ముందుగా పొటాటోస్ని వేడి నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడికిన తర్వాత పై పొట్టును తీసి మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, ముందుగా తరిగి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ ధనియా పొడి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత బ్యాటర్ జారుడుగా ఉంటే ఇందులో ఒక 4 బ్రెడ్ పీసెస్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని ఇందులో వేసి మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా ముద్ద చేసేటప్పుడు చేతికి అంటుకుంటూ ఉంటే మళ్ళీ ఒక 2 పీసెస్ని వేసి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ అనేది ఇలా చేతికి అంటుకోకుండా ఉండాలి. ఒక బౌల్లో కార్న్‌ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని తర్వాత చిన్నగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా ఒక పెద్ద సైజు ఉండలాగా తీసుకొని ఇలా అరిచేతిలో వేసుకొని పిచ్చుక గూడులాగా రెడీ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు పిండి మందంగా ఉండకూడదు. మందంగా ఉంటే త్వరగా మాడిపోతుంది. కాబట్టి వీలైనంత పలుచగా ఈ పిచ్చుక గూళ్ళను తయారు చేసుకోండి. పిచ్చుక గూడులన్నీ ఈ షేప్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా కార్న్‌ఫ్లోర్‌ని రెడీ చేసాం కదండీ, అందులో వేసి ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసిన తర్వాత కార్న్‌ఫ్లోర్ వాటర్ని లోపల కూడా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కోటింగ్ అనేది బాగా అవుతుంది. ఇలా కోట్ చేసిన పిచ్చుక గూడుని తీసి ఒక బౌల్లో సేమియా వేసుకొని డిప్ చేయాలి. అన్ని సైడ్స్ సేమియాని అతికేలాగా సేమియాని వేసుకోవాలి. ఇలా అన్ని పిచ్చుక గూళ్ళను రెడీ చేసి పక్కకు పెట్టుకోండి. ఇలా రెడీ అయిన పిచ్చుక గూళ్ళను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పిచ్చుక గూడు వేసి వేయించుకోవాలి. ఇందులోకి ఎగ్స్ కావాలి కదండి, ఎగ్స్ కోసం ఇంతే సేమ్ చిన్న చిన్న సైజు ఉండలాగా చేసుకొని అవి కార్న్‌ఫ్లోర్‌లో వేసి ఇలా బాగా కోట్ అయిన తర్వాత తీసి ఆయిల్‌లో వేసి వేయించుకోవాలండి. ఇలానే సేమ్ ప్రాసెస్ అండి. మిగిలినవన్నీ అంతే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ కార్న్‌ఫ్లోర్ లేకపోతే మైదా అయినా ఏసి యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
చూడండి మన రెసిపీ ఎంత బాగా వచ్చిందో. ఇందులోకి టమాటా సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్నాక్స్ టైంలో డైలీ రొటీన్‌గా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. పిల్లలైనా, పెద్దవారు అయినా చాలా ఇష్టంగా తింటారు. డిఫరెంట్‌గా ఉన్నా డెఫినెట్‌గా అందరికి నచ్చుతదండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.